నెలటూరు పంచాయతీ పరిధిలో చవట గిరిజన కాలనీ నందు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ అధికారులతో కలిసి గ్రామ సదస్సు నిర్వహించి వారి నుండి అర్జీలు స్వీకరించి త్వరితగతిన సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ సదస్సులో ఎంఆర్ఓ, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీఓ, టీడీపీ నాయకులు, భాస్కర్ రెడ్డి మొదలైన వారు పాల్గొన్నారు. ఒక టూర్ ప్రోగ్రామ్ గా తయారు చేసి కమిషనర్ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ మిగిలిన అధికారులు ఒక టీం ప్రతి నెల కూడా మా ఎంఆర్ఓ గారు మా కమిషనర్ గారు చెప్తున్నారు సివిల్ రైట్ డే పెడుతున్నామని చెప్పి. దానికి అధికారులందరూ కూడా వెళితే మీకు కూడా విషయం తెలుస్తుంది. కాబట్టి ఈ మీటింగ్ అప్పుడు సచివాలయ సిబ్బంది ఖచ్చితంగా ఉండండి ఆయన, ఎందుకంటే మీరే 4 గంటలు అందుబాటులో తోడు. కాబట్టి మనం వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. ఆయన వాళ్ళు లేకపోతే మన జీతాలు వాళ్ళు కట్టే పన్నే మన జీతాలు, మన అందరికి నా జీతం కూడా వాళ్ళు కట్టే పన్నే. కాబట్టి వాళ్ళు మనం రెగ్యులర్ చేస్తే ఇబ్బంది. అది ఎస్టీస్ వాళ్ళు అది గుర్తుపెట్టుకోమని చెప్పి అందరూ రిక్వెస్ట్. ఎందుకంటే ఉన్నటువంటి వాళ్ళల్లో మరీ తక్కువగా ఉండేటువంటి వాళ్ళు ఎస్టీస్. వాళ్ళని గౌరవిస్తే దేవుడు కూడా మనం ఆశీర్దిస్తాడు. వాళ్ళు గౌరవించకపోతే దేవుడు మనం ఎవరిని కరుణించాలని చెప్పి నేను అందరికి తెలియజేస్తున్నాను. కాబట్టి ఏదేమైనప్పటికీ ఒక మంచి కార్యక్రమం. ఒకవేళ మా ఇంటికి 6 గంటలకు వచ్చారు, అధికారులు తెలియజేస్తున్నారా మీరందరూ ప్రశాంతంగా ఉండేరు. తెల్లవారుజామున 6 గంటలకి 300 మంది వచ్చి నా ఇంటికి ముట్టించారు. నిజం సార్, నమ్మతారు. నాకు అర్థం కాకపోయా, ఎందుకు వచ్చారో అర్థం కాకపోయా, ఎక్కడ ఏ ఊరు అర్థం కాకపోయా. అప్పుడు మా గన్మాన్ విడిపించి వాళ్ళు అడిగితే వాళ్ళు చెప్పారు పలానా 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 అంటే సరే. అప్పుడు మళ్ళీ మాట్లాడి వస్తామమ్మా అంటే గౌరవం వెళ్ళిపోయారు. నేను లేనప్పుడు ఏం మాట్లాడుంటారు బాగా గట్టిగా. నేను వచ్చి చెప్పిన తర్వాత ఏమి మాట్లాడినా నువ్వు రానాయనా నువ్వు వచ్చే చాలన్నారు. నాదే ఒక్కరు కూడా వాదించే పరిస్థితులు చేయలేకపోవడం. కాబట్టి ఆ గౌరవంతో వచ్చానమ్మా మీ దగ్గరికి ఈరోజు కూడా. కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. ఇంకేదన్నా మళ్ళీ చెప్తాను తల్లి, ఎవరున్నా మీ వాళ్ళు హాస్పిటల్లో ఆరోగ్యం సరిగా లేక సొంత రూపాయలు ఖర్చు పెట్టుకొని ఉంటే వాళ్ళు వచ్చి మమ్మల్ని కలిస్తే అమ్మా మేము ముఖ్యమంత్రి సహాయం గురించి మీకు ₹1,00,000 ఖర్చు అయితే 50,000 రూపాయలు కానీ 60,000 రూపాయలు కానీ మీకు తీసిచ్చేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం. అట్లాగే మీ హాస్పిటల్లో ఏదైనా దీర్ఘకాలిక వ్యాధి వచ్చి ఆపరేషన్కి 10 లక్షలు అవుద్ది, 15 లక్షలు అవుతుంది అమ్మా 3 రోజుల్లోనే మీకు ఎల్ఓఎస్ అన్ని ఇప్పిస్తామమ్మా. డబ్బులు మీ చేతికి ఇవ్వము, డైరెక్ట్గా హాస్పిటల్కి ఇచ్చేస్తాం గవర్నమెంట్. అట్లా కూడా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మేము తెలియదు. ఉపయోగించుకోండి, మీకు తెలియదు కాబట్టి చెప్పడం బాధ్యత మాది కాబట్టి చెప్తున్నాను తల్లారా. ఓకే, అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే ఎందుకంటే అందరూ వచ్చారు, వాళ్ళ బాధలు కూడా మీకు కూడా అర్థమైనాయి. భవిష్యత్తులో కూడా పెద్దగా మనం పోతే బాగుంటుందని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా నీకు రేపటి నుంచి ఎల్లుండి నుంచి మా రోడ్డు ప్రారంభమవుతుంది. మొత్తం గ్రావెల్ రోడ్డు వేసేటువంటి కార్యక్రమం. తర్వాత డబ్బులు ఉన్నప్పుడు మళ్ళీ ఆ రైతులతో మాట్లాడి మీకు ఇబ్బంది లేకుండా శాశ్వతంగా మీకు రోడ్డు ఇచ్చేటువంటి పరిస్థితి ప్రయత్నం చేస్తాం. దాంట్లో డబ్బులు చెప్తారు ఓకేనమ్మా. ఇంకా పెద్దలు భాస్కర్ మాట్లాడుతుంది. జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ తప్ప ఇప్పుడు జరగల. ఏమన్నా నిజమో చెప్పండి. చేసింది తెలుగుదేశం పార్టీ, వేరే పార్టీ అయితే కాదు. అది దుర్గా ప్రసాదరావు గారు ఉన్నా, లేకపోతే నేనున్నా, లేకపోతే భాస్కర్ అన్న ఉపాధ్యక్షుడిగా ఆ రోజు మండల పార్టీ ఉపాధ్యక్షుడు ఉన్నా, ఒక శ్రావణ ఉపాధ్యక్షురాలు ఉన్నా, ఆ రోజు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ కాబట్టి చేయగలిగాం, లేకపోతే మేము కూడా చేయలేం. ఏదైనప్పటికీ ఈరోజు ఎంఆర్ఓ గారు వచ్చారు, రెవెన్యూ సంబంధించిన సమస్యలు కూడా మీరు చెప్పారు. అట్లాగే శ్మశానం అడిగారు మీరు. ఎంఆర్ఓ గారు నేరుగా వచ్చి శ్మశానం చూస్తారమ్మా. గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మీకు శ్మశానం ఏర్పాటు చేస్తాడు. ఒకవేళ ఎక్కడ లేకపోతే అది గుంట స్థలం ఉందని చెప్పి చెప్తున్నారు. ఆ గుంటని పూడిపించి అక్కడ అంటే గవర్నమెంట్ ల్యాండ్ లేకపోతే అమ్మా ఆ గుంటను పూడిపించి అక్కడే శ్మశానం ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అట్లాగే లైట్లు లేవని చెప్పారు మా కమిషనర్ గారు భాస్కర్ అన్న. ఒక 3 రోజులు లైట్లు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే మా ఏడీ గారు కూడా చెప్పారు కేబుల్ కూడా వేసామని చెప్పి, నేను కేబుల్ కూడా వేస్తామని చెప్పి ఎలసి ఏడీ గారు చెప్పారు. అలాగే మీకు స్తంభాలు కూడా లేవంటే ఇప్పుడు కొన్ని స్తంభాలు ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు వేస్తామని చెప్పి కూడా ఏడీ గారు చెప్పారు. ఇంకా కూడా అవసరమైతే ప్రపోజల్ కూడా పంపిస్తున్నారు. ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం తెలంగాణ. అట్లాగే హౌసింగ్ కూడా అడిగాం మిమ్మల్ని. ఇల్లు ఎవరికైనా ఉన్నాయంటే సచివాలయం సిబ్బందికి రిక్వెస్ట్ చేస్తాను బాబు ఉండమ్మా ఒక్క నిమిషం. వాళ్ళు పేదోళ్ళు, మీరు కూడా కోటేశ్వరులు ఏం కదా ఉద్యోగస్తులు. పేదోళ్ళ దగ్గర మిమ్మల్ని వేసినప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకొని దానికి ఉపయోగపడితే మీకు పుణ్యం. అట్లాగే ఉద్యోగం కాదు మేము ఉద్యోగం చేస్తాము మేము చెప్పము చేయకుండా కుదరదు. ఉద్యోగస్తులు ఉండేదే
ప్రజలకు అర్థమయ్యేదో చెప్పాల్సిన బాధ్యత మీది. అట్లేకుండా మేము చెప్పము, మేము చేయము, వాళ్ళు రావట్లేదంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళ అమాయకులు. ఇంకా కూడా గూడూరు టౌన్లో ఉన్నా కానీ ఇంకా కూడా వాళ్ళు ఏం తెలియకుండా పరిస్థితిలో ఉన్నారట. చూస్తున్నారు కదా, ఇల్లు కట్టుకోనమ్మా అంటే 3 ఇచ్చారంట. అంటే దాని పరిస్థితి అర్థం చేసుకోండి మీరు. కాబట్టి మీరైతే సచివాలయ ఉద్యోగస్తులు మాత్రం మీరు ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు మొబిలైజ్ చేసి ఇల్లు కట్టుకునే విధంగా 91 ముందుగాన ఇల్లు కట్టుంటే వాళ్ళకి కనుకపోతే మళ్ళీ కొత్త ఇల్లు ఇస్తారు. 91 పైన కాలనీ కావాలంటే వాళ్ళకి రావు. అవి కూడా మీరు కూడా స్పష్టంగా హౌసింగ్ బోర్డు దగ్గర గైడ్లైన్స్ తీసుకోండి, వాళ్ళు చెప్పడం కరెక్ట్ చెప్పాలి. అట్లాగే ఈ సంబంధించినటువంటి మొత్తం పట్టాలు సంబంధించిన లిస్ట్ ఉంది, దాంట్లో గందరగోళంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందువల్లంటే దాని వెరిఫికేషన్ సగం పట్టాలు పోతాయి. అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు, బాగా డబ్బులు ఉన్నారు. ఎప్పటికైనా సరే పురుష డబ్బులు జరగాలి గూడూరులో, లేకపోతే మొత్తం పేదవాళ్ళ భూములన్నీ కూడా పెద్దవాళ్ళు ఆగిపోయి చేసేవాడు కార్యక్రమం. టౌన్లో కూడా ఉన్నారు, మా వీలైతే ఉన్నారు, వీలైతే అన్ని చిలకూరు, వాకాడు, కోట వీటిలో చేస్తున్నారు పేదవాళ్ళ భూములు. కానీ టౌన్లో కూడా ఈ విధంగా చేస్తున్న కడుపు అనేటువంటి కార్యక్రమం. కాబట్టి ఎంఆర్ఓ గారికి తెలియజేస్తున్నా, దయచేసి ఎంత పెద్దవాళ్ళైనా సరే పేదోళ్ళ ల్యాండ్ కానీ ఆగిపోయి చేస్తుంటే ఖచ్చితంగా ఒక నోటీస్ కూడా అవసరం లేదు. మీరు గవర్నమెంట్ సంబంధించినటువంటి అక్కడ బోర్డుని వేయాల్సిన బాధ్యత మీది. ఆయన నోటీస్ ఇస్తే మన ఆయన కోర్టుకు పోతాడు, నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 5-6 ఎకరాల్లో మన దగ్గర పెద్ద ఫ్యాక్టరీ పెట్టిస్తున్నారు, అంటే మీ ల్యాండ్లో, అంటే మన ల్యాండ్, ప్రజల ల్యాండ్లో. నిజమైన పేదవాడికి మాత్రం పట్టం ఉండదు, స్థలం ఉండదు. కోటేశ్వరుడు మాత్రం వాళ్ళకి 5 ఎకరాలు 10 ఎకరాలు వాడు ఆక్యుపై చేసి వాడు ఫ్యాక్టరీ పెట్టుకొని వాడు ఇష్ట ప్రకారంగా జలసా చేస్తున్నాడు కార్యక్రమం. కాబట్టి దయచేసి నేను గతంలో కూడా చెప్పా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎక్కడ చాలా ఇచ్చా. ఎందుకంటే పేరుకి ఊరికే ఈ ప్రోగ్రాంలు పెట్టి, గ్రామ సభలు పెట్టి ఊరికే షో వ్యవహారం అయితే నా దగ్గర కుదరదు. షో వ్యవహారం చేస్తే ఒప్పుకునే సమస్య లేదు. ఏదన్నా చేసే పని అయితేనే మీటింగ్లు పెట్టండి. ఏదన్నా సరే ఇక్కడ అందరూ అధికారులు చెప్తున్నా, మీ వల్ల అయ్యే పని అయితే చేయండి, లేకపోతే ఒక్క మీటింగ్కి నేను ఎమ్మెల్యేగా అటెండ్ కాను, మీ అన్ని లోపాలు బయట పెడతా. కాబట్టి దయచేసి అర్థం చేసుకుని చెప్తున్నా మళ్ళీ మీకు, దయచేసి పేదవాళ్ళకి ఉపయోగపడండి. పేదవాళ్ళు లేకపోతే మనం లేము. వాళ్ళని ఇబ్బంది పెడితే రేపు భవిష్యత్తులో మనకు కూడా ఏదో విధంగా భగవంతుడు చూపిస్తాడు. కాబట్టి పేదవాళ్ళ దగ్గర రాజీ లేని పని మీరు చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నా. నాకు తెలిసి నేను ఎమ్మెల్యేగా గతంలో ఉన్నా, మున్సిపల్ చైర్మన్గా ఉన్నా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఈసారి చేసినంత బాగా ఎప్పుడూ చేయలేదు. దానికి మా డి గారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఏదైనా సరే స్పందిస్తాడు, ఖచ్చితంగా చేస్తానంటే చేస్తాడు, లేకపోతే పైకి ప్రపోజల్ పంపించి అవి కూడా తీసుకొచ్చేటువంటి కార్యం. ఎందుకంటే ఉద్యోగం అంటే ఒక డెడికేషన్ ఉంది ఆయనకి. కాబట్టి ఆ విధంగా తయారవ్వండి. అట్లాగే ఊరికే నామకే వస్తాయంటే కుదిరే పరిస్థితి కాదని చెప్పి నేను అధికారులకు తెలియజేస్తున్నాను. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా, వేదిక ఉన్నటువంటి అధికారులు చాలా వరకు కష్టాలు ఉండి వచ్చిన వాళ్ళే. ఎవరు కోటేశ్వరంలో ఉన్న అధికారులు మీకు రాలా, అందరూ కూడా పేదరికం వచ్చి అధికారులు చదువుకొని ఈరోజు అధికారైన వాళ్ళే. కాబట్టి ఆలోచించండి. అట్లాగే మా కమిషనర్ గారు కూడా ఇప్పుడే చెప్పాడు మంచి వార్త మీకు, అందరిళ్ళకి కూడా ఇంటింటికి కూడా చేస్తామని చెప్పామమ్మా. 15 రోజులు చెప్పారు కమిషనర్ గారు. నేనైతే 20 రోజులు తీసుకోండి సార్, అంటే మనం చెప్పిన తర్వాత దిగిపోతే మళ్ళీ వరుసగా మళ్ళీ మా ఇంటికి వెళ్తారు. దానికి కారణం ఏంటంటే నేను లోకల్లో ఉన్నాం, ఇంతవరకు ఎవరు లోకల్ ఎమ్మెల్యే గెలవాలా. కాబట్టి మీరు ఆడ పోవాలా, ఎవరైనా పోవాలా. ఇప్పుడు సునీల్ కుమార్ రెడ్డి గారు నేర్పు వస్తారు మీరు. కాబట్టి మళ్ళీ నేను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు వాళ్ళు చేయకూడదు. మీరు కూడా మాట ప్రకారం చేస్తే బాగుంటుందని చెప్పి మా కమిషనర్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా వచ్చినారు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా వచ్చిన్నారు. ఎస్పెషల్లీ మీకు టౌన్ సంబంధం లేదనుకుంటా, ఏం సార్ సంబంధం లేదు. త్వరలో 2-3 నెలల్లోనే ఇది మొత్తం పంచాయతీగా వచ్చేస్తాం సార్. అప్పుడు మళ్ళీ మీ యొక్క ప్రాధాన్యత, మీ యొక్క ప్రిఫరెన్షియల్ అవసరం అని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. అట్లాగే ఇంకా మా ఎండిఓ గారు కూడా వచ్చారు. ఎండిఓ గారు మీకు కూడా త్వరలో వస్తుంది, ముందుగానే చూసినట్టుంటారు మీకు. కాబట్టి అలాగే తల్లి ఇళ్ళు ఇస్తారు. రేపు వచ్చే నెలలో ఈ రేషన్ కార్డు కూడా ఉన్నాయి. మా సచివాలయం సిబ్బంది రేషన్ కార్డు వచ్చినప్పుడు దయచేసి మీరు ఓపికగా వాళ్ళందరికీ వెళ్ళి వాళ్ళని మోటివ్ చేసి రేషన్ కార్డు అయిన వాళ్ళని రేషన్ కార్డుకి అప్లై చేయించండి. అది మీ బాధ్యత. ఏ సచివాలయంలో తక్కువైనా అది మీదే బాధ్యత. అన్ని సచివాలయాలు కూడా తెలియజేస్తున్నాం. మా కమిషనర్ గారు కూడా చెప్తున్నాం, కమిషనర్ గారు ఒకసారి మీటింగ్ పెట్టుకుని చెప్పండి సచివాలయం అందరూ కూడా, ఏ గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ కార్యక్రమం వచ్చినా
పేదవాళ్ళని మొబైలైజ్ చేసి వాళ్ళకి లోన్లు వచ్చినా ఏమొచ్చినా వాళ్ళకి ఇచ్చేటువంటి పూర్తి బాధ్యతని సచివాలయ సిబ్బంది తీసుకోవాలని చెప్పి అందరూ కూడా రిక్వెస్ట్ చేసి తెలియజేస్తున్నాను. అలాగే హౌసింగ్ ఎన్నైనా ఇస్తాం మీరు కట్టుకుంటే, మీరు కట్టుకోకుండా మేము కట్టుకోలేమంటే మాత్రం ఇబ్బంది. మళ్ళీ ఎవరు చేయరమ్మా. ఇప్పుడు జగన్ కాలనీ ఇచ్చారు, అంతకంది కాలనీ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మనం చూసారు, అపార్ట్మెంట్ చూసారు, ఎంతో కట్టించాం మేము. దాన్ని కట్టిస్తే దాంట్లో సగం మంది ఎవరున్నారో కూడా తెలియదు. మాకు అక్కడ స్మగ్లింగ్ జరుగుతుంది, అలాగే బంగ్యాకు అక్కడ తయారవుతుంది, అలాగే గందరగోళంగా ఉన్నారు పరిస్థితి. సాయంత్రం ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఆల్రెడీ పోలీసు వారికి చెప్పాం, పోలీసు వాళ్ళు కూడా అక్కడ మొత్తం సెర్చ్ చేస్తున్నారు. కాబట్టి అక్కడ డోర్ని అరెస్ట్ చేసే వచ్చింది. కమిషనర్ గారు దయచేసి ఒక్కసారి మున్సిపల్ సిబ్బంది కూర్చొని అందరినీ పిలిపించి అసలు ఎవరు అని ఐడెంటిఫై చేస్తే బాగుంటుంది. ఆ ఇల్లు ఎవరున్నారు, లేకపోతే మనమే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెప్పి మా కమిషనర్ గారు తెలియజేస్తున్నాను. దయచేసి ఆ విషయంలో వెరిఫై చేయండి ఎవరున్నారు ఇళ్ళలో అని. అట్లాగే మా ఎంఆర్ఓ గారు తెలియజేస్తున్నాం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇల్లు స్థలం లేకపోతే కూడా మీకు టౌన్లో ఉంటే 2 సెంట్లు అంటే 12 అంకణాలు టౌన్లో, అంటే విలేజ్లో అయితే 3 సెంట్లు అంటే 18 అంకణాలు ఇస్తున్నారమ్మా. గతంలో ఆ పరిస్థితి లేదు కదా. చూశారు ఎంత ఉందా జనాన్ని కాలనీ, చూసారా? మనిషి పోగలుగుతారు లోపలికి పోయి వచ్చే అట్లా కడితే మనుషులు ఉండే పరిస్థితి కదమ్మా. కాబట్టి రేపు అది లేకుండా మన బాబు గారు, మోడీ గారు మంచి కాలనీలు మీకు స్థలం లేకపోతే స్థలం నుంచి కట్టించే కార్యక్రమం కూడా చేస్తున్నారని చెప్పి మీద తెలియజేస్తున్నారు. మీరందరూ ఎంతో నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు మీరు. దానికి మా సంతోషం ఏంటంటే భాస్కర్ చెప్పిన ప్రకారంగా ఇక్కడ ఏం పని జరిగినా అది చంద్రబాబు నాయుడు గారు ఉండడం జరిగింది. దానికి మా గర్వంగా ఉంది. ఇంకోటి వచ్చి ఇక్కడ మేము ఇచ్చేసాం మీకు చెప్పేదానికి లేదు, చెప్పినా మీరు నమ్మరు. ఇక్కడ ఎవరన్నా చెప్పిన పైకి ఉండొచ్చు కానీ మీ మనస్సాక్షి చేసి ఇక్కడ ఎవరు పనిచేశారు. కాబట్టి ఇప్పుడు కూడా అమ్మా ఈ 5 సంవత్సరాల్లో కూడా మ్యాక్సిమం మా వీలైనంత వరకు మేము పనులు చేస్తాం. వీలు కాంది ఏం చేయలేము. అట్లాగే రోడ్డు అడిగారు, రోడ్డు కూడా మా కమిషనర్ గారు, ఎంఆర్ఓ ఇద్దరు కూడా మాట్లాడుకున్నారు. 1,50,000 అవుతుందని చెప్పి చెప్తున్నారమ్మా. అది కూడా గ్రామ రోడ్డు కూడా రేపు నుంచే స్టార్ట్ చేస్తామని కూడా మెదడు తెలియజేస్తున్నాం. ఇంకే విషయం ఉందమ్మా, ఈ సంబంధించిన ఏదైనా పని ఉంటే భాస్కర్ గారిని సంప్రదించండి. ఖచ్చితంగా భాస్కర్ అధికారులు కూడా ఫోన్ చేసి చెప్తాను. నేను లేకపోతే అమ్మా ఆయన చెప్తే నాకు ఫోన్ చేసి ఆయన చెప్తాడు. కాబట్టి ఇప్పుడు దాకా కాపాడింది ఆయన మిమ్మల్ని. ఆ రోజు కూడా ఎలక్షన్ జరిగినప్పుడు అందరు నా బిడ్డలని చెప్పాడు నా భార్యతో, అందరు నా బిడ్డమ్మా నేను చెప్పిన వింటారమ్మా అని చెప్పి ఆ రోజు భాస్కర్ అన్న అందరి ముందు కూడా చెప్పారు, శ్రావణి భాస్కర్ అన్న వచ్చినప్పుడు కూడా. కాబట్టి భాస్కర్ అన్న విషయం ఎందుకంటే ఏదైనా అవకాశం ఉంటే చేస్తాడు. ఇంట్లో దొరక రాజకీయాలమ్మా, సొంతలో పెట్టేసి ఎవరి దొరక రాజకీయాలు రేరు. కాబట్టి ఆలోచించడం చెప్పి అందరికి తెలియజేస్తున్నా. కాబట్టి మీకు ఏ పని ఉన్నా ఖచ్చితంగా గవర్నమెంట్ చట్ట ప్రకారం ఏముంటే చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. అధికారులు కూడా మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం సార్, ఇలాంటి కాలనీలు చాలా ఉన్నాయి గూడూరులో. దయచేసి నెలకోసారి సార్ ఒక కాలనీకి అందరం పోతే బాగుంటే అన్ని సమస్యలు పరిష్కరించాం. అట్లీస్ట్ ఒక 50% లేకపోతే 20% ఎనఫ్ చాలు. 20% 100% జరిగినట్టు. కాబట్టి దయచేసి ఒక టూర్ ప్రోగ్రామ్ గా తయారు చేసి కమిషనర్ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, మిగిలిన అధికారులు